నమస్తే. ఏదైతే అయ్యప్ప మాల ఎవరైతే వేశారో పోలీసు వాళ్ళు కూడా అయ్యప్ప మాల వేయడం జరుగుతుంది. ఈ మధ్యలో చాలా మంది కూడా అయ్యప్ప మాలను కూడా వేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ఈ మధ్యలో పెరగడం కూడా జరుగుతూ ఉంది, భక్తులు కూడా పెరుగుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే చేపడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా హిందూ సంఘాలు కూడా దాన్ని విమర్శిస్తూ ఉన్నాయి. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో కూడా డీజీపీ ఆఫీస్ దగ్గర కూడా శాంతియుత ధర్నా కూడా చేపట్టారు. ఒకసారి మాట్లాడదాం. బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ముందుగా ఈ స్వామీజీ ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వాములు ముఖ్యంగా మనకే ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏం చెప్తారు? అదే అండి, మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పిర్రు కాంగ్రెస్ అంటే హిందువులు, హిందువులు అంటే కాంగ్రెస్. అయితే ఈ కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంటుందండి, మళ్ళీ ముస్లింలకి కృషి చేసే విధంగానే ఉంటుంది. నేను ఏమంటున్నా, రైట్ టు రిలీజియన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్. దాన్ని ఈరోజు కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రంగా ఆ రోజు ఎమర్జెన్సీ తీసుకొని వచ్చి కాన్స్టిట్యూషన్ తుంగల దొక్కిర్రు. ఈరోజు గిట మంచిగా మా అయ్యప్ప స్వామి భక్తుడు ఎస్ఐ గారు అయ్యప్ప స్వామి మాలేసుకొని నిధులు నిర్వహిస్తే వాళ్ళకి వచ్చిన నొప్పి ఏంది? నేనేమంటున్నాను, వీళ్ళు ఒక వర్గాన్ని కొమ్ము కాసుకుంటూ అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. లాస్ట్ టైం గిట్ట మీరు చూడండి, ఇది హిందువులని కించపరచడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. లాస్ట్ టైం బైరి నరేష్ అనేటోడు గిట వచ్చి అయ్యప్ప స్వాముల మీద కమెంట్ చేసి హైప్ తీసుకొని రావడం విధంగా ఒక హైప్ తీసుకొని ఇట్లా హిందువుల మీద కమెంట్ చేస్తే హైప్ వస్తుంది అనేసి వీళ్ళందరూ గిట్ట భావిస్తున్నారు. హిందువులంతా చైతన్యం కావాలి. నెక్స్ట్ టైం ఎవడైనా హిందువుల గురించి కానీ అయ్యప్ప స్వామి మాలల గురించి కానీ మాట్లాడితే వానికి అక్కడనే దేహశుద్ధి చేసేయాలి. ఈ ప్రభుత్వానికి గిట్ట నేను ఏమంటున్నాను, మీరు ఇట్లాంటివి వెంటనే ఇలాంటి చర్యలకు పాల్పడకుండా వెనక్కి తీసుకోవాలి. లేదంటే మేము స్థానిక సంస్థలలో హిందువులందరం చైతన్యం అవుతాము, హిందువులందరం చైతన్యమై ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని మేము తెలియజేస్తాం. అదే ముందుగా మొన్న తిరుమలలో కూడా జ్యోతి ఎవరైతే ఉన్నారో శివజీ యాంకర్ లడ్డు మీద కూడా ఇంత కొంచెం కామెంట్స్ కూడా చేయడం అదే అనేది ఒక ఫ్యాషన్ లా అయిపోయింది. హిందువులు శాంతి కాములు అట్లా అని చెప్పేసి ప్రతి ఓడు వచ్చి హిందూ ధర్మం మీద కించపరచుకుంటూ మాట్లాడితే ఈరోజు హిందువులు అందరూ ఊరుకునే పరిస్థితిలో లేరు. అందరూ చైతన్యం అవుతున్నారు. హిందువులు అందరూ ఏకతాటి పైనకి వచ్చి గర్జిస్తే ఇక్కడ ఏ ప్రభుత్వాలు నిలబడవు, ఏ ఇతర మతాలు గిట ఇక్కడ విత్ స్టాండ్ కావు. నేనేమంటున్నాను, మేము శాంతి కాములము, మేము కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ని రెస్పెక్ట్ చేస్తున్నాము. ఆ సెక్యులర్ వాదాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. కాదు అలా కాకుండా మీరు మా మతం జోలికి వచ్చి మమ్మల్ని సప్రెస్ చేస్తే మాత్రం మేమైతే మెజారిటీలో మేము దలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పి మేము ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా చూసాము, కొన్ని దర్గాలలో కూడా అటువంటి ప్లేస్లు ఏవైతే ఉన్నాయి అట్లాంటి ప్రార్థనా మందిరాలలో మొన్న డబ్బులు పెట్టుకొని పంచి మొత్తం పవర్ని మిస్యూజ్ చేసినారు. అదే చెప్తున్నాం, మేము హిందువులు అందరం ఒక తాటి మీదకి వచ్చి మనం డెఫినెట్గా ఇక రాబోయే రోజులలో హిందువులకు ప్రమాదమే ఉంటుంది కాంగ్రెస్ పరిపాలన. మొన్న జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఇష్యూ గిట్ట మీరు చూసుకోవచ్చు. ఎలక్షన్లు రాగా ఎలక్షన్కి ముందేమో ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట అనేది కేసీఆర్ గారు అప్పటి నుంచి హిందుగాలు బొందుగాలు అని అంటే కేసీఆర్ గారిని గిట్ట హిందువులందరూ ఏకమై బొందబెట్టారు. ఇప్పుడు రాబోయే రోజులలో కాంగ్రెస్ గవర్నమెంట్ని గిట్ట రేవంత్ రెడ్డి గారిని గిట్ట తరిమి కొడతారని తెలియజేస్తుంది. आज तेलंगाना डीजीपी ऑफिस को एक कृष्णकांत बोल के सब इंस्पेक्टर माला धारण करके 41 डेज का वो डिपार्टमेंट में गए तो उनको नोटिस देने के लिए यहाँ पर डिपार्टमेंट एक नोटिस दिया है. तो मैं बोलना चाहता हूँ, आज हम डीजीपी को मेमोरेंडम देने के लिए आए कि मेमोरेंडम वापस लो, नहीं तो हम धरना प्रोटेस्ट करेंगे बोलते. आज पुलिस लाठीचार्ज करके हमारे को यहाँ पर रुकाने का काम कर रही है. यही रेवंत रेड्डी सरकार, कांग्रेस सरकार, रमजान आए तो दिन भर 24 घंटे रात नहीं दिन नहीं दुकाना खुले रहते, सब खुले रहते. मगर जब हमारा हिंदू फेस्टिवल आता है तो रेवंत रेड्डी को कुछ ना कुछ हो जाता है. रेवंत रेड्डी 5 टाइम नमाज पढ़ने जाते हैं तब रमजान में तो 1 घंटा पहले से और पूरे ऑफिसों को हाफ डे रहता है. तो मुस्लिम लोगों के लिए अलग यहाँ पे विधानमय और हिंदू धर्म के लिए अलग विधानमय, क्या पूछना चाह रहा हूँ. और दूसरी चीज, ये मेयर सीट के लिए अपीसमेंट पॉलिटिक्स करने का काम यहाँ की कांग्रेस सरकार कर रही है. कांग्रेस सरकार को बताना चाहते हैं, आने वाले समय में तुम्हारे को कैसा सबक सिखाना ये हिंदू लोग जानते हैं. तुम एक अय्यप्पा माला डालकर 41 डेज, सबसे ज्यादा अगर केरला जाते हैं दर्शन करने तो आंध्रा और तेलंगाना से जाते हैं. यहाँ पर भक्ति भाव से 41 डेज दीक्षा करके यहाँ से तेलंगाना से सबसे ज्यादा संख्या में देश में जाते हैं. तो रेवंत रेड्डी तुम्हारे जब तक सबक नहीं सिखाएंगे, अगर वापस मेमोरेंडम नहीं लेंगे तो तुम्हारे घर पे भी धरना देने के लिए आएंगे. అన్న అయ్యప్ప మాల ధరించిన స్వాములని కాళ్ళు మొక్కి కాళ్ళు కడుగుతాం, కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను పెట్టి ఆయన ఏం పాపం చేసిండు? అరే నాతో పాటు వేసుకున్న ఒక అయ్యప్ప మాల ధరించి 41 రోజులు కఠినంగా దీక్ష చేసి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మొక్కుకునే దీక్షని నువ్వు ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా చేస్తున్నావు, వేయొద్దు అంటారు. మళ్ళీ ఇదే పోలీసు వాళ్ళు తుర్కోల పండుగకి ఇఫ్తార్ దావత్లు, రోజాలు, చుట్టీలు ఇస్తారు, వాళ్ళకి ర్యాలీలకి చుట్టీలు ఇస్తారు. ఇప్పుడు రంజాన్ టైంలో వీళ్ళు ఏం చేస్తారు? 1 గంటలకు ఓరా నమాజ్ 6 గంటలకు ఒక్క పొద్దు వదిలితే ఆయనకి 4 గంటలకే పంపిస్తారు. మళ్ళా షేర్వానీలు వేసుకొని టోపీలు పెట్టుకొని ఖజూర్లు తినిపిస్తారు ఇఫ్తార్ విందు. ఓవర్ పైసలతోని తెలంగాణ ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ పైసలతో. ఇప్పుడు వీళ్ళు మాలేసుకురు, వీళ్ళు మన గవర్నమెంట్ పోయి చెందాడుతారా? ఆయన కష్టంతో అయ్యప్పని పూజించుకుంటూ మాల ధరిస్తారు. అయ్యప్ప మాల వేసుకోవద్దు, పడి పూజ చేస్తారు. పడి పూజ చేసే టైంకి కూడా నువ్వు పోలీస్ స్టేషన్లో పోయి అర్జీ పెట్టుకోవాలంత ఇదెక్కడ న్యాయం? తుర్కోళ్ళు రోడ్ల మీద బొందల కాడ ఆడిడ ఇష్టం ఉన్నట్టు సౌండ్ బాక్సులు పెట్టుకొని రాత్రంతా హంగామా చేయొచ్చు. కానీ అయ్యప్పలు మాల ధరించి పడి పూజ చేస్తే దానికి రిస్ట్రిక్షన్స్, అన్నదానం చేసే రిస్ట్రిక్షన్స్, మళ్ళా నాష్ట పెడితే అది రిస్ట్రిక్షన్స్. ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ కేవలం హిందువులపైనే, తుర్కోలకు మాత్రం యథేచ్ఛగా వదిలేస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మధ్యలో ఎందుకు విపరీతంగా ఇంకా పెరిగిందని ఓట్ల కోసం మొన్ననే అన్నాడు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని, అదే విధంగా చేస్తుంది.